అన్న కుంభమేళకి వెళ్ళేసి వచ్చారు, ఎట్లా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? చాలా చాలా బాగుంది. కుంభమేళ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇంకో లైఫ్ రాదు నాకు చూడడానికి. సో దీంతో మన పాపాలన్నీ కడిగేసుకున్నాం. ఇప్పుడు కొత్త ఫ్రెష్ బ్రహ్మాజీ అనమాట. ఓకే, మంచిగా ఎక్స్పీరియన్స్ చేసేసి వచ్చారు. ఓకే, సో అట్లనే ఈ సినిమా గురించి మాట్లాడుకుందామన్న. ఆడియన్స్ మంచి కథల్ని, మంచి కంటెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దీంట్లో మా ఆడియన్స్కి ఇట్లా వెళ్ళగానే అట్రాక్ట్ చేసేది ఏముంటుంది అని అంటారు? మీరు అనుకుంటున్నారు ఏముంటుంది? మిమ్మల్ని మీరు కథ విన్నప్పుడు మిమ్మల్ని ఏం అట్రాక్ట్ చేసింది? నేను చచ్చిపోతానంటే కాదే, నేనే పోతాను అన్నదే అట్రాక్ట్ చేసింది. మా నాన్నతో ట్రేజర్లో డైలాగ్ ఉంది కదా, నువ్వెందుకురా పోవడం, నేనే పోతాను. అదే మెయిన్ కాన్సెప్ట్. అది ఓకే, ఆయన పోతాడా లేదా, ఎందుకు పోవాల్సి వచ్చింది, పోతే మీరు ఈ బాపుకి బదులు మీరు పోతారనడము ఇదంతా ఏదన్నా సోషల్ మెసేజ్ ఏదన్నా? అదే లేదమ్మా, మామూలుగా ఇప్పుడు రైతుల ప్రాబ్లం వల్ల పంట ప్రాబ్లం అయ్యి, నేను రైతును, అందులో నాకు 2 ఎకరాలు ఉంటుంది, నేను చచ్చిపోయే పరిస్థితి వస్తుంది అన్నమాట. అప్పుడు ఫాదర్, ఎందుకురా నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నేను అలాగ రిటైర్ అయిపోతున్నాను, అయిపోయాను, రేపో మాపో పోయేవాడు నేనే పోతాను రా. ఆ పోవడం వల్ల గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షలు వస్తుంది, దాంతో ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. అది కాన్సెప్ట్ యాక్చువల్గా. అక్కడి నుంచి కథ మొదలవుద్ది. అసలు అక్కడ ఏం జరిగింది, ఏంటి, ఫైనల్గా ఏమైంది అన్నది కాన్సెప్ట్. కొత్తగా ఉంది కదా. కొత్తగా ఉందన్న. మీరు ఏది మజాక్ చేస్తారో నిజం, మీరు ట్రైజర్లో చూశారు కదా. అవును, చూసిన. అదే కానీ ఎందుకు చచ్చిపోతారు అన్నది మాకు తెలియదు కదా. నేను ఇప్పుడు అదే రైతు ప్రాబ్లం వల్ల అది ముందు అదే ప్రాబ్లమ్స్ వచ్చి పంట పోయిందంటే ఈ ట్రై చేస్తాడు నా క్యారెక్టర్. ఓకే, కుదరదు. అప్పుడు ఫాదర్ వచ్చి చెప్పిన ఫస్ట్ డైలాగ్ అదే టీజర్లో, నువ్వెందుకురా నేను పోతాను. అక్కడ నుండి కథ స్టార్ట్ అవుతుంది. ఎట్లా చచ్చిపోతారు, లాస్ట్ మీరే చంపుతారా, ఏంటో తెలియదు. అది ఏంటో తెలీదు. పైగా పాపం సూసైడ్ కూడా చేసుకున్నట్టున్నాడు కదా దుంకేసి. మధ్యలో ఇట్లా ఒక ట్రైలర్లో ఒక డైలాగ్ ఉందన్న, వారం రోజుల్లో పైసలు రిటర్న్ ఇవ్వకపోతే ఏం సంగతో చెప్తాను అని ఒక ఆయన అంటాడు కదా. దానికే నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటా. అట్లా మీకు నిజంగా ఎప్పుడన్నా ఎవరైనా వార్నింగ్లు ఇచ్చారా? పైసలు వారం రోజుల్లో తిరిగి ఇవ్వకపోతే? అప్పులు చేయలేదు ఎవరి దగ్గర. ఓకే, ఏమన్నా అంటే ఈ సినిమాలో ఈ పాయింట్స్ అన్నీ మన దయన్న డైరెక్టర్ గారు రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని చేసిరా, లేకపోతే ఎట్లా? అంటే చదువుకున్నది, విన్నది, అక్కడ పెరిగింది అన్నీ కలిపి మిక్స్ చేసి చిన్న ఫ్యాంటసీ క్రియేట్ చేసి అలా చేశారు.